అందరికీ నమస్కారం. పూజకు వేళాయి. ఇంటికి వచ్చిన వారెవరైనా సరే అందంగా తీర్చిదిద్దిన పూజ గదిని చూసి మన అభిరుచిని మెచ్చుకుంటూనే భగవంతుని ముందు 2 చేతులు జోడించి దండం పెట్టుకునేలా ఉండాలనుకుంటున్నారా? అయితే పూజా మందిరానికి ఆలయ శోభను తీసుకొచ్చేయచ్చు. కొలువుదీర్చే ఇలవేల్పు విగ్రహం నుంచి దేవీ దేవుళ్ళ పటాలు, పూల స్టాండ్లు, పీటలు, మందిరాలు, ఇతర అలంకరణల వరకు అన్నిట్లోనూ కొత్తదనాన్ని నింపేయచ్చు. అందుకోసమే వచ్చాయి ఈ సరికొత్త పూజా సామాగ్రి. దేవుడే దిగి వచ్చినట్టు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ పూజ గదిలోని దేవుడి విగ్రహానికి భక్తితో నమస్కరిస్తాం. అదే విగ్రహం ప్రత్యేకమైన తేజస్సుతో వెలిగిపోతూ ఆ దేవుడు నిజంగానే మన ఇంట్లో కొలువై ఉన్నాడా అన్నట్టుగా సాక్షాత్కరిస్తే చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఆ అద్భుతాన్ని మీ పూజ గదిలోనూ చూడాలనుకుంటున్నారా? అయితే కొత్తగా వస్తున్న ఈ దేవుళ్ళ విగ్రహాలని కొన్ని తెచ్చుకోండి. ఇదివరకే వివిధ లోహాలతో చేసిన ఇలాంటి మూర్తులు ఉండేవి, కానీ రంగురంగుల్లో కళ్ళు చెదిరే చెక్కులతో ఇలా రావడం వీటి ప్రత్యేకత. బంగారం, వెండి, రాగి, ఇత్తడి లాంటి లోహాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. లోహపు అందాలకు రంగులు, మెరిసే రాళ్ళు, రెజిన్ పదార్థాలను జోడిస్తూ విగ్రహాలకు అదనపు సొగగులు తీసుకొస్తున్నారు. ఇవి వివిధ సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. కావాలంటే మనకు నచ్చినట్లుగా ప్రత్యేకంగా చేయించుకోవచ్చు కూడా. అన్నీ పీఠం మీదే. ప్రత్యేక వ్రతాలు, పూజలప్పుడు కాస్త ఎత్తున్న పీట వేసి దేవుడి పటం లేదా విగ్రహం ఉంచుతాం. పసుపు కుంకుమల పాత్రలు, దీపపు కుందులు, ప్రసాదాలు పీట చుట్టూ పెడుతుంటాం. ఆ ఇబ్బంది లేకుండా 3-4 ఎత్తుల్లో ఉండే పీటలు వస్తున్నాయి. పైన దేవుడిని ఉంచి ఒక్కో మెట్టు మీద ఒక్కో పూజా సామాగ్రిని పెట్టుకోవచ్చు. అందమైన ముగ్గులు, చెక్కని డిజైన్లతో రకరకాలుగా దొరుకుతున్నాయి చెక్క పీటలు. కొన్ని పూర్తిగా ఒకే పీఠంలా ఉంటే, మరికొన్నేమో దేవుడి ఆసనం కోసమో, దీపపు కుందుల కోసమో విడివిడిగా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మరికొన్ని పీటల్ని ఒక్కో మెట్టును లోపలికి మడిచిపెట్టుకునేలా ఫోల్డబుల్ స్టాండుల్లానూ చేస్తున్నారు. ఈసారి చేయబోయే పూజకు దేవుని పీఠంగా వీటిని అమర్చండి. మరి వెండి పుస్తకంలో స్తోత్రాలు. ఎవరికైనా వాళ్ళ అభిరుచికి తగిన బహుమతి ఇస్తేనే మరింత సంతోషిస్తారు. అందుకే పూజలు ఎక్కువగా చేసే మీ పెద్దవాళ్లకు కానుక ఇవ్వాలనుకుంటే కొత్తగా వస్తున్న ఈ వెండి పూజా పుస్తకాల్ని ప్రయత్నించి చూడండి. లలిత, విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, గోవిందనామాలు లాంటి ఎన్నెన్నో దేవుడి శ్లోకాలు, స్తోత్రాలకు సంబంధించిన పుస్తకాలు వెండి కోటింగ్తో దొరుకుతున్నాయి. వెండి రేకుల మీద అక్షరాలని రాసి లామినేషన్ చేసిస్తారు. నిత్యం పారాయణం చేసుకునే వారికి ఈ సిల్వర్ పూజా బుక్స్ బాగా ఉపయోగపడతాయి. నూనె, పసుపు మరకల్లాంటివి పడి అక్షరాలు అలుక్కుపోకుండా ఉంటాయి. పైగా 10 కాలాల పాటు పదిలంగా దాచుకోవచ్చు. పండుగ వేళ కొత్త అలంకరణలో భాగంగా తీరొక్క స్టిక్కర్లు మార్కెట్లోకి వచ్చాయి. 3D ఎఫెక్ట్లో కనిపించే పూల కుండీలు, కిటికీలు, పర్సనల్ ఫోటోలు ఇంటీరియర్ అందాల్లో భాగంగా మారాయి. ఇప్పుడు అందులోనే పూజా మందిరాన్ని డెకరేట్ చేసే స్టిక్కర్లు దొరుకుతున్నాయి. దేవుడి ఫోటోలు, స్వస్తిక్, ఓం, శంకు చక్రాలు లాంటి ఆధ్యాత్మిక గుర్తులు, ఇంకా వివిధ రకాల పూలదండలు, దీపాలు స్టిక్కర్లలా వచ్చాయి. పూజ గది బ్యాక్డ్రాప్లోనూ గుమ్మానికి 2 వైపులా కూడా వీటిని అతికించుకోవచ్చు. ఒక్కో పండుగకు ఒక్కో థీమ్తో అలంకరించుకోవాలనుకున్నప్పుడు వీటిని వాడుకోవచ్చు. మిగతా వాటితో పోల్చితే సులువుగా తీసేసి కొత్తవి అమర్చుకునేలా ఉంటాయి ఇవి. పైగా వీటికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. ఈ స్టాండ్ పువ్వుల కోసం. మందార, చామంతి, గులాబీ ఇలా ఎన్నెన్నో పువ్వులతో దేవుడిని పూజిస్తుంటారు. వీటితో పాటు ఎప్పుడూ వాడని బంగారు, వెండి పువ్వుల్ని పూజ గదిలో అలంకరించడం చాలామంది ఇళ్లల్లో కనిపిస్తుంటుంది. అయితే ఆ పసిడి పూల రూపాల్ని దేవుడి విగ్రహాల ముందు అలా ఉంచేయకుండా ప్రత్యేకంగా అలంకరించుకోవచ్చు. అందుకోసమే మార్కెట్లో వెండి పూల స్టాండ్లు వచ్చాయి. పువ్వుల్ని అమర్చేందుకు వీలుగా రంధ్రాలతో వస్తుంది స్టాండ్. కావాలంటే లక్ష్మీదేవి విగ్రహంతో కలిపి వస్తున్న పూల స్టాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనకు నచ్చిన దాన్ని తెచ్చుకోవచ్చు. పర్వదినాల్లో విగ్రహాల దగ్గర రంగురంగుల బంగారు పువ్వుల్ని అమర్చిన ఈ పూల స్టాండ్ను ఉంచామంటే పూజ గది ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. 3D దేవుడి పటాలు.
నిత్యం పూజలు చేసినా చేయకపోయినా దాదాపుగా ప్రతి ఇంట్లో పూజ గది, అందులో దేవుని పటాలు ఉంటాయి. అందుకే గృహిణులు ఈ మధ్య అన్నింటితో పాటు ఈ ఫోటోలపైన దృష్టి పెడుతున్నారు. ఎప్పట్లా పెయింటింగ్ చిత్రాలతో ఉన్న దేవుళ్ళ ఫ్రేమ్లకు బదులు బంగారు, వెండి పటాలని ఎంచుకుంటున్నారు. మిగతా అలంకరణ జోలికి వెళ్లకుండా ఆ దేవుడి పటాలతోనే పూజ గదికి గ్రాండ్ లుక్ తెచ్చేస్తున్నారు. శివపార్వతులు, లక్ష్మీదేవి, సీతారాములు ఇలా ఏ దేవుని చిత్రమైన 3D రూపాల్లో దొరుకుతుంది. ఫోటోల మీద ఊరికే కోటింగ్లా కాకుండా ఫోటో అంతా పసిడి కాంతులు, వెండి వెలుగులు వచ్చేలా వీటిని తయారు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే విగ్రహానికే ఫ్రేమ్ కట్టించినట్టుగా కనిపిస్తుంటాయి. ఏదైనా వేడుకలప్పుడు బహుమతులుగా ఇచ్చేందుకు ఈ 3D దేవుడి పటాలని ఎంచుకోవచ్చు. అందుకున్న వారు తప్పకుండా ఆనందిస్తారు. బంగారు మందిరాలు. బంగారు మెరుపులు, వెండి దగదగలు, పూలను, దేవుడి విగ్రహాలను దాటేసి ఇప్పుడు పూజా మందిరాలకు మీదకు చేరాయి. ఇదివరకు చెక్కతో చేసిన మంటపాలు మాత్రమే ఉండేవి. పోను పోను వాటి స్థానంలో పాలరాతి అందాలు, గుడి గోపురాల నగిషీలు చేరాయి. కుంకుమ భరణల నుంచి దీపపు కుందుల వరకు ప్రతి పూజా వస్తువులో పండుగకు కొత్తదనం కనిపిస్తుందంటే ఆ దేవుణ్ణి కొలువుదీర్చే మందిరంలో మరింత మార్పు రావాలి. అదే ఆలోచన తయారీదారులు గోల్డ్ కోటెడ్, సిల్వర్ ప్లేటెడ్ పూజా మందిరాల్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ఇంకో మెట్టు పైకెక్కి పసిడి, వెండిలతో దేవుడి విగ్రహంతో సహా మందిరాన్ని తయారు చేస్తున్నారు. మూల విరాట్తో పాటు స్తంభాలు, ద్వారాలు, కనువిందు చేసే శిల్పాలు, చూడచక్కని ఆలయ గోపుర నమూనాలతో వీటిని తీర్చిదిద్దుతున్నారు. వెంకటేశ్వర స్వామి, గణపతి ఇలా మనకు ఇష్టమైన దేవుళ్ళ రూపాలతో ముచ్చటైన గోపురం చెక్కులతో ప్రత్యేకంగా చేయించుకోవచ్చు. పూజ గదిలో ఉంచిన ఈ బంగారపు మందిర నగిషీల్ని చూసి అతిథులు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే మరి.